ఈ వీడియోని అయితే పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. వర్కల నుంచి త్రివేంద్రం అయితే వెళ్ళాము మేము. అండ్ త్రివేంద్రంలో ఉన్న పద్మనాభ స్వామి టెంపుల్ గురించి ఎవ్రీ సింగిల్ డీటెయిల్ అయితే కవర్ చేశాను. టైమింగ్స్ ఎలా ఉంటుంది, డ్రెస్ కోడ్ ఎలా ఉంటుంది, అండ్ ఏవేవైతే ఎలా ఉండదు, మొబైల్ టెంపుల్ లోపలికి ఎలా ఉంటుందా, వీడియోస్ తీసుకోవచ్చా, ఫొటోస్ తీసుకోవచ్చా, అజ్మిలా శివ టెంపుల్ కి త్రివేంద్రం నుంచి ఎలా వెళ్ళాలి, ఫుడ్ ఎలా ఉంటుంది, ఇండియాస్ లార్జెస్ట్ మాల్ లూలు మాల్ అయితే ఎలా ఉంది, లూలు మాల్ ఎక్స్ప్లోర్ చేశాను. అండ్ టెంపుల్స్ గురించి అయితే ఎవ్రీ సింగిల్ డీటెయిల్ అయితే కవర్ చేయడానికి అయితే ట్రై చేశాను. వీడియోని అయితే పూర్తిగా చూసేయండి. అండ్ ఇంకా వీడియో లోపలికి అయితే వెళ్ళిపోదాం. హాయ్ గైస్, ప్రెజెంట్ అయితే వర్కాలలో అయితే ఉన్నాం అండ్ ఇక్కడ నుంచి అయితే త్రివేంద్రం అయితే వెళ్తున్నాం. లెట్స్ గో. స్టార్ట్ అయితే అవుతున్నాం. మినీ ఒక చిన్న రిసార్ట్ టైప్ అనమాట తీసుకున్నాము బీచ్కి ఒక 500 మీటర్స్లో. సో ఈరోజు అయితే వర్కాల టు త్రివేంద్రం వెళ్తున్నాం, పద్మనాభ స్వామి వారి టెంపుల్కి. ఎందుకంటే ప్రజెంట్ బేసికలీ మేము ఫస్ట్ త్రివేంద్రమే వెళ్దాం అనుకున్నాం. నిన్న ఎస్టర్డే మీరు ట్రైన్లో చూసుంటే, సో అక్కడ డైరెక్ట్గా వెళ్ళే బదులు ఇక్కడ తీసుకొని బైక్ రెంటల్ తీసుకొని వెళ్దాం అనుకున్నాం. అంటే ఆ రూట్ అనేది బాగుంటుంది, బీచ్ పక్క నుంచి వెళ్తుంది రోడ్డు, చాలా బాగుంటుంది. ఆ వ్యూస్ ఎక్స్పీరియన్స్ చేద్దామని వర్కాలలో అయితే దిగిపోయాం మేము. అండ్ ఇక్కడ నుంచి 44 కిలోమీటర్స్ ఎంత వస్తుంది. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు, బ్రేక్ఫాస్ట్ చేసి అయితే ఇంకా త్రివేంద్రంకి అయితే స్టార్ట్ అయిపోతాం. ఆల్రెడీ నిన్న నైట్ ఒక స్కూటీ రెంట్ తీసుకున్నాం, ఇప్పుడైతే బైక్ దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బైక్ దొరికితే బైక్ తీసుకుంటాం, లేదంటే వీ హ్యావ్ టు చూస్ ఇంకో స్కూటీ తీసుకోవాల్సిందే. సో అండ్ నేను తీసుకున్న రూమ్ అయితే మీకు ఈవినింగ్ చూపిస్తాను. వర్కాలలో బైక్స్ దొరికే అవకాశం అయితే చాలా తక్కువ. సో అందుకే మేము కూడా స్కూటీ తీసుకుందామని డిసైడ్ అయ్యాము. సో ఇక్కడైతే స్కూటీ తీసుకుందామని వచ్చాము. ఇక్కడ చూసారా, ఇక్కడ ఈ డిక్కీ డోర్ అనేది క్లోజ్ అవ్వట్లేదు, అంటే లాక్ అవ్వట్లేదు అనమాట. సో ఇలాంటివి మీరు స్కూటీ తీసుకున్నప్పుడే అన్నీ చెక్ చేసుకోండి. హెల్మెట్ కానీ, బైక్ స్క్రాచెస్, మిర్రర్స్ మీద డ్యామేజెస్, ఇలాంటి లాక్ పడకపోవడం, ఇలాంటివన్నీ మీరు డీటెయిల్గా వీడియో తీసుకోవడం లేదా అక్కడే చెక్ చేసుకోండి. ఇలా దగ్గరగా స్కూటీకి అయితే వీడియో తీసుకోండి, లేకపోతే తర్వాత మీద గట్టిగా డబ్బులు వసూలు చేస్తారు ముందున్న డ్యామేజెస్ కూడా వీడియో తీసుకోకపోతే. సో వీడియో అయితే కంపల్సరీగా తీసుకోండి, ఎస్పెషల్లీ ఇన్ వర్కాల అండ్ గోవా, ఇంకెక్కడ కూడా ప్రతి దగ్గర. అండ్ మాకైతే ఈ స్కూటీ 600 రూపీస్ పడింది. అండ్ ఎక్స్ట్రా ఒక 1500 ఛార్జ్ చేస్తారు అడ్వాన్స్. సో మీరు అది స్కూటీ రిటర్న్ చేసినప్పుడు రిఫండ్ ఇచ్చేస్తారు. మనకి వర్కాల నుంచి త్రివేంద్రం అయితే అరౌండ్ 40 to 45 కిలోమీటర్స్ అయితే వస్తుంది అనమాట. అండ్ నేను కేరళలో ఇంకో విషయం ఏంటంటే, డ్రైవరే కాకుండా పిలియన్ కూడా హెల్మెట్ వేర్ చేయాలి, లేకపోతే స్ట్రిక్ట్ ఫైన్స్ ఉంటాయి. సో ఇలాంటి కొద్దిగా విలేజ్ సైడ్ వస్తే పర్లే, కానీ అర్బన్ సైడ్ వెళ్తే మాత్రం డెఫినెట్గా ఇద్దరు హెల్మెట్ పెట్టుకోవాలి. మేము నిన్న వర్కాలలో దిగగానే త్రివేంద్రం వరకు వెళ్ళిపోవాల్సింది అనుకున్నాం. బట్ ఈ రోడ్స్ చూశాక మేము చేసిందే కరెక్ట్ అనిపించింది. అసలు వర్కాల నుంచి త్రివేంద్రం వెళ్తున్నప్పుడు ఆ దారిలో ఉన్న కొబ్బరి చెట్లు, ఆ సముద్రం పక్క నుంచి ఆ రోడ్ అంతా చాలా బాగుందన్నమాట. నేనైతే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను, మీకైతే డెఫినెట్గా ట్రై చేయండి ఈ సైడ్ రావడానికి. అండ్ రైల్వే క్రాసింగ్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది అనమాట. మీరైతే ఎంజాయ్ చేస్తారు. స్లోగా వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే ఇంకా బెటర్. మేము చాలాసేపటి నుంచి దాదాపు ఒక 20 to 25 కిలోమీటర్స్ నుంచి చూస్తున్నాం టిఫిన్ షాప్ కోసం. అయితే ఎక్కడ లేదు, ఈ దరిదాపుల్లో ఉన్న ఒక చిన్నపాటి టౌన్ ఇదే. ఇక్కడైతే మనకి ఒక చిన్న టిఫిన్ షాప్ అయితే ఉంది. మార్నింగ్ పరోటా, చపాతీ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ, అవి మాత్రమే ఉన్నాయి. సో శనగల కర్రీ అయితే ఆర్డర్ చేస్తాం. యావరేజ్కి యావరేజ్ అనమాట, బట్ ఏం చేస్తాం, అడ్జస్ట్ అవ్వాల్సిందే బయటకు వచ్చాక. నేను ఇంతకుముందు కేరళ వచ్చా, బట్ త్రివేంద్రం అయితే ఇదే ఫస్ట్ టైం రావడం. సో నేనైతే ఇంత పెద్ద సిటీ అని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదో చిన్న సిటీ అనుకున్నా. బట్ త్రివేంద్రం చాలా పెద్ద సిటీ. అండ్ ఇక్కడ మనకి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మాల్ ఇన్ ఇండియా
లూలు మాల్ అయితే ఉంటుంది. అండ్ ఇండియాస్ సెకండ్ లార్జెస్ట్ మాల్ అనుకుంటా అది కూడా వెళ్దాము. మీకు ఈవినింగ్ అయితే వెళ్దామని అనుకుంటున్నాం. ನಮ್ಮ బెంగళూరులో ఆటో వాళ్ళతో ఎంత గొడవ ఉంటుందో ఇక్కడ కేరళలో బస్సు డ్రైవర్స్తో చాలా ఇబ్బంది. ఎవడొచ్చి ఇప్పుడు గుర్తేస్తాడా అన్నట్టు డ్రైవ్ చేస్తారు వాళ్ళైతే మాత్రం. అవును. ఆ బ్యూటిఫుల్ టెంపుల్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మనం టెంపుల్ని కెమెరాతో వీడియోస్ తీసుకోవాలన్నా ఫొటోస్ తీసుకోవాలన్నా ఇప్పుడు మీకు ఎదురుగా బార్కెట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచే తీసుకోవాలి. ఇది క్రాస్ చేశాక మీకు మొబైల్స్ ఎలా ఉంటాయి, బట్ డిఎస్ఎల్ఆర్స్ పెద్ద పెద్ద కెమెరాస్ అయితే ఎలా ఉండవు. ఒకటి మీరు వెహికల్లో పెట్టుకోవాలి, లేదా ముందు లాకర్స్ ఉంటాయి అందులో పెట్టుకోవాలి. ఒకవేళ మీరు వీడియో తీస్తే మాత్రం ఖచ్చితంగా ఫైన్ పడుతుంది. మొబైల్లో అయితే ఎన్ని వీడియోస్ అయినా ఫొటోస్ అయినా తీసుకోవచ్చు టెంపుల్ దగ్గర వరకు. టెంపుల్లోకి ఎలా ఉండదు మళ్ళీ. ఈ టెంపుల్లో అయితే మనకి శ్రీ మహావిష్ణువు పద్మనాభ స్వామి రూపంలో అయితే దర్శనం ఇస్తారు. 2011లో సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఒక 5 వాల్స్ అయితే ఓపెన్ చేశారు. దాని నుంచి బయటపడిన బంగారం విలువ ఈ టెంపుల్ని వరల్డ్స్ రిచెస్ట్ హిందూ టెంపుల్గా అయితే మార్చేసింది. సో ఇంకో వాల్ట్ అయితే ఉంది. ఆ వాల్ట్ చుట్టూ చాలా కథనాలు అయితే నడుస్తూ ఉంటాయి. నాగబంధనం ఉందని, అదని, ఇదని. ఆ వాల్ట్ అయితే ఇంకా ఇప్పటికీ ఓపెన్ చేయబడలేదు. అండ్ ఈ టెంపుల్ ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ అయితే మెయింటైన్ చేస్తుంది. అండ్ రిచువల్స్ ప్రతి విషయం అయితే వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. మొబైల్ ఫోన్స్ అయితే టెంపుల్ లోపలికి వెళ్ళలేదు. అండ్ ఇక్కడ లాకర్స్ ఉంటాయి. మొబైల్ ఫోన్స్ అండ్ మనం తెచ్చిన బట్టలు అవన్నీ ఇక్కడ లాకర్స్లో అయితే పెట్టుకోవచ్చు. మెన్ అయితే ఖచ్చితంగా ధోతి అండ్ కండువా వేసుకోవాలి. ఉమెన్ అయితే సారీ అయితే వేసుకోవాలి. ఈవెన్ చుడీదార్స్ కూడా నాట్ అలౌడ్. వాళ్ళు ఏదో పంచిలాగా కట్టుకోవాలి. ఖచ్చితంగా శారీ ప్రిఫర్ చేయండి ఉమెన్. మెన్ అయితే ధోతి ఉంటాయి. రెంట్కి కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ కొనుక్కోవడానికి కూడా ఉంటాయి అన్నమాట అవైలబుల్. సో మనం అయితే డ్రెస్ చేంజ్ చేసేసాం. ఇంకైతే దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. టెంపుల్ టైమింగ్స్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను కదా, ఈ టైమింగ్స్లో మాత్రమే ఉంటుంది. అండ్ టైమింగ్స్లో చేంజ్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద డే ఉంటుంది అనమాట. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. దర్శనం అయితే అయిపోయింది. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట మాకు దర్శనం అవడానికి. మీరు ఎవరైతే ఈ టెంపుల్కి వస్తారో టెంపుల్ లోపలికి వెళ్ళే ముందు క్యాష్ అయితే మార్చుకొని క్యాష్ తీసుకువెళ్ళండి. ఎందుకంటే టెంపుల్ లోపల మనం మొబైల్స్ పట్టుకెళ్ళాం కాబట్టి ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేయలేము. అండ్ ప్రసాదం కూడా టెంపుల్ లోపల ఇస్తారు, కొన్నిసార్లు బయట ఇస్తారు. బట్ లాట్ ఆఫ్ టైమ్స్ మీకు టెంపుల్ లోపలే ఉంటుంది కాబట్టి మనకి అయ్యప్ప స్వామి ప్రసాదం ఉంటుంది కదా అలానే, బట్ ఇక్కడ పంచదారతో చేస్తారు. సో మీరు ఆ ప్రసాదం తీసుకోవాలంటే ఖచ్చితంగా క్యాష్ అయితే క్యారీ చేయండి. అండ్ ఈ టెంపుల్ దర్శనానికి అయితే మీకు ఫ్రీ దర్శనం ఉంటుంది, 50 రూపీస్ దర్శనం ఉంటుంది, సమ్ టైమ్స్ 500 రూపీస్ దర్శనమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు వచ్చిన టైంలో చూసుకొని ఏ దర్శనం అయితే మీకు వీలవుతుందో ఆ దర్శనానికి అయితే వెళ్ళండి. మేము టెంపుల్ క్లోజ్ చేసే టైంలో వెళ్ళాం కాబట్టి కొద్దిగా గాబరుగా దర్శనం అయింది, లేదంటే చాలా ప్రశాంతంగా అయ్యేది. అండ్ మీరు ఇక్కడ ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే టూ మచ్ బార్గెనింగ్ అయితే లేదు, చాలా ఫిక్స్డ్ ప్రైజెస్గా మాట్లాడుతున్నారు. నచ్చితే తీసుకోండి లేకపోతే వెళ్ళిపోండి అనేటట్టు మాట్లాడుతున్నారు. ఇంకేం చేయలేము. మేమైతే కొన్ని తీసుకున్నాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఖచ్చితంగా లైఫ్లో ఒకసారి అయితే పద్మనాభ స్వామి దర్శనం అయితే చేసుకోవాలి. అండ్ మీ ఫ్యామిలీతో లాస్ట్ టైం ఎప్పుడు వచ్చారు అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఏమైనా స్కామ్స్ ఇలాంటివి ఏమైనా జరిగితే అవి కూడా షేర్ చేసుకోండి. మన వ్యూవర్స్కి అయితే కొద్దిగా హెల్ప్ అవుతుంది. మనకి కేరళలో మాత్రమే టికెట్స్. ఇది ఒకటి తీసుకున్నా 50 రూపీస్, 1 crore, 30 lakhs, 5 lakhs. వద్దాం, లక్ష్మిని తీసుకొని వెళ్తామా చూద్దాం. ఈరోజు ఈవినింగ్ 3 o'clock అంట. ఈ వెబ్సైట్లో చెక్ చేయాలంట. కేరళలో మాత్రమే లాటరీ లీగల్, రిమైనింగ్ దగ్గర ఇల్లీగల్ అనమాట. సో వీళ్ళు పబ్లిక్గా సేల్ చేస్తున్నారు, లీగల్ అనుకుంటున్నాను నేనైతే. అండ్ ఇక్కడ స్పైసెస్ ఉంటాయి. కేరళలో స్పైసెస్ చాలా బాగుంటాయి. మీరు కావాలంటే వచ్చి తీసుకోవచ్చు. ఇక్కడ స్పైసెస్ అండ్ తక్కువ ప్రైజెస్లో కూడా ఉంటాయి. నేను కేరళ బ్యాంక్, అది ఎవరో డైరెక్ట్ చెప్తారు కదా. మన ఆంధ్రప్రదేశ్ మనకు ఒక ఆంధ్ర బ్యాంక్ కూడా లేదండి. కేరళ బ్యాంక్ ఉంది. కర్ణాటక బ్యాంక్ ఉంది. వేర్ ఇస్ అవర్ బ్యాంక్?
లంచ్ అయితే చేస్తాం, లంచ్ చేసి వేరే టెంపుల్స్కి అయితే వెళ్తాం అనమాట. నేను కేరళ వచ్చిన నుంచి ఒకటైతే అబ్జర్వ్ చేస్తున్నా హోటల్స్లో, రెస్టారెంట్స్లో. సో ఇక్కడ మనకి ఒక మూలిక కలిపిన వాటర్ కానీ, జీరా వాటర్ కానీ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఫర్ బెటర్ డైజెషన్. అండ్ అది మన ఆంధ్రాలో పెద్దగా చూడము, బట్ ఇక్కడైతే కొద్దిగా హెల్త్ కాన్షియస్లా కనిపిస్తున్నారు. మరి రైస్ కానీ ఇది కానీ ప్రతిదీ చూస్తూ ఉంటే నేనైతే టిఫిన్ ఆర్డర్ పెట్టుకున్నా. టిఫిన్ బాగుంది, మీల్స్ కూడా బాగుంది. రెస్టారెంట్ నేమ్ అయితే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు వెళ్తే ట్రై చేయొచ్చు. చపాతీ అయితే అస్సలు బాగాలేదు, అస్సలు ట్రై చేయకండి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే పద్మనాభ స్వామి టెంపుల్ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ మ్యూజియంస్ కొన్ని ఉన్నాయి, బట్ మేమైతే వాటికి వెళ్ళట్లేదు. ప్రెసెంట్ అజమల శివ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. త్రివేంద్రం నుంచి మనకి 20 కిలోమీటర్స్ అరౌండ్ డిస్టెన్స్ వస్తుంది. సో నాకు కేరళలో మాత్రమే హైవేస్ కూడా బాగా నచ్చాయి అనమాట. కర్వ్స్ కానీ అదంతా చాలా బాగుంది. హైవేస్ కూడా అంటే ఏదో ఎక్కువ చెప్తున్నా అన్నట్టు అనిపించవచ్చు, కానీ మీరు వస్తే మీరు మాత్రం నాలానే ఫీల్ అవుతారు. అండ్ కేరళ నాకు తెలిసి మీరు రావాలి అనుకుంటే నవంబర్ మిడ్ లేదా నవంబర్ ఎండింగ్లో వస్తే మీకు వర్షాలు గోల ఉండదు, అండ్ ఎండిపోయినట్టు ఉండదు, చలి ఉండదు. సెటిల్డ్ వెదర్ కావాలి అనుకుంటే నవంబర్ ఎండింగ్లో రావడం అయితే బెస్ట్ అనమాట. సో ఈ అజమల శివ టెంపుల్కి వెళ్ళే రోడ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఆ న్యాచురల్గా ఫుల్ చెట్లు ఉంటాయి, నాకు అది బాగా నచ్చుతుంది. అండ్ మన సైడ్ ఏమంటే ఎక్కడ దొరికితే చెట్టు నరికేద్దాం అన్నట్టు చూస్తారు. చెట్లు పెంచండి, మన హెల్త్కి మన ఫ్యూచర్కి చాలా మంచిది. సో ఈ రోడ్ అయితే కిందకి డౌన్ ఉంటుంది, అది మాత్రం వేరే లెవెల్ అనమాట. ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ లోపలికి వెళ్ళగానే ఒక కేవ్ అయితే వస్తుంది. సో ఇక్కడ కొద్దిగా రికార్డ్ చేసి ఆపేసాను నేను, వాళ్ళు చూడకపోయినా ఎందుకు రిస్క్ అనేసి ఆపేసాను. బట్ ఈ కేవ్లో మాత్రం ఆ లోపల ఆ శిల్ప కళ అయితే మాత్రం వేరే లెవెల్. ఖచ్చితంగా ఈ కేవ్ అయితే చూడాలి. నేను ఈ కేవ్ ఉంటుందని నాకు ఐడియా లేదు, బట్ ఇక్కడికి వచ్చాక తెలిసింది. అజమల శివ టెంపుల్ దగ్గర కిందన కేవ్ ఉంటుంది, మీద పెద్ద స్టాట్యూ, అండ్ ఆ పక్కనే టెంపుల్ అయితే ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు త్రివేంద్రంకి వస్తే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అని నేను చెప్తాను. మస్ట్ విజిట్ ప్లేస్ ఒకవేళ మీరు త్రివేంద్రంకి వస్తే. అండ్ ఒక ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ప్లాన్ చేసుకోండి. మంచి ఫొటోస్ కావాలంటే మార్నింగ్ ప్లాన్ చేసుకోండి, సన్ మీకు సపోర్ట్ చేస్తాడు. ఈ స్టాట్యూ విషయంకి వస్తే 58 feet అయితే ఉంటుంది, కేరళ టాలెస్ట్ శివ స్టాట్యూ. సో మనకి ఈ స్టాట్యూకి రావాలంటే కన్యాకుమారి నుంచి 75 kilometers ఉంటుంది, అండ్ త్రివేంద్రం నుంచి అరౌండ్ 20 kilometers అయితే ఉంటుంది. మేమైతే స్కూటీ ద్వారా వచ్చాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ ఉంటాయి, లేదా క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి మీకు త్రివేంద్రం బస్ స్టాండ్ నుంచి. అండ్ మీకు ఎంట్రీ ఫీజ్ అయితే 20 rupees ఉంటుంది. ప్రీవియస్ గా చెప్పినట్టు కేవ్ అయితే మిస్ అవ్వకండి, చాలా బాగుంటది అనమాట. స్కల్ప్చర్స్ అక్కడ రాక్ కట్స్ ఉంటాయి. సో అండ్ మీకు మంచి ఫొటోస్ కావాలంటే మాత్రం మార్నింగ్ టైమ్స్ ప్రిఫర్ చేయండి రావడానికి, ఎర్లీ మార్నింగ్స్ అనమాట. లేదు మంచి సన్సెట్ వ్యూ కావాలి, ఫొటోస్ తో మాకు అంత అవసరం లేదు అనుకుంటే ఈవినింగ్ రండి, చాలా మంచి సన్సెట్ వ్యూ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది, అండ్ బీచ్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్ గా ఉంటుంది. మస్ట్ విజిట్ టెంపుల్ అని నేనైతే చెప్తా త్రివేంద్రం వస్తే. కూర్చోడానికి మాత్రం ఇవ్వండి అబ్బా.
తిరువనంతపురంలో లూలు మాల్ మనకి NH66 పక్కనే ఉంటది. తిరువనంతపురం రైల్వే స్టేషన్ నుంచి అరౌండ్ 7 to 10 కిలోమీటర్స్ అయితే వస్తుంది అనమాట. స్పేషియస్ పార్కింగ్ అయితే చూడడానికి ఉంటుంది. అరౌండ్ 3800 ప్లస్ వెహికల్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. అండ్ మాల్ లో చూసుకుంటే మనకి సూపర్ మార్ట్ 300 ప్లస్ స్టోర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నేను చూసిన లైఫ్ లో నేను చూసిన మాల్స్ లో ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మాల్స్ అన్నమాట. సో నోయిడా తర్వాత ఇదే చాలా పెద్ద మాల్. సో ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ మాల్, కేరళలోనే ఫస్ట్ లార్జెస్ట్ మాల్ అన్నమాట. సో ఇక్కడ మీరు ఎటువంటి బ్రాండ్ కావాలన్నా దొరుకుతుంది. ఎవ్రీ సింగిల్ బ్రాండ్ అయితే ఉంటుంది, బ్రాండ్ స్టోర్స్. సో చాలా స్పేషియస్ అండ్ మీరు ఒక 1 డే కూడా స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ అరౌండ్ 300 ప్లస్ స్టోర్స్ ఉన్నాయి. సో మీరు ఎవ్రీ సింగిల్ బ్రాండ్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి లిటరలీ ఒక 4-5 అవర్స్ అయితే పడుతుంది మాల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. మీద ఫుడ్ కోర్ట్, సూపర్ మార్ట్, ఇక్కడ ఐమాక్స్, PVR, 4DX థియేటర్స్ కూడా ఉన్నాయి. బెస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఇక్కడ చేయొచ్చు. అండ్ కొద్దిగా బిట్ కాస్ట్లీ అనిపించే నాకు ఏ స్టోర్ లోకి వెళ్ళినా. సో ఇక్కడ టాయ్ స్టోర్ కి వచ్చాం. ఏ ఐటమ్ ముట్టినా అట్లీస్ట్ 1500-2000 అయితే ఉందన్నమాట. చాలా చిన్న కూడా. సో 2 చేతులు జోబీలో పెట్టుకుని అయితే బయటకు వచ్చేసాం. సో ఇవన్నీ బ్రాండ్స్, సో కొద్దిగా కాస్ట్ అయితే ఉంటాయి. సో మన పిల్లమర్ రాజు అయితే చూడడానికి ఇక్కడ ఉన్నారనమాట. నాకు అదే గుర్తొచ్చింది. అండ్ చాలా ఎంజాయ్ చేసాం మాల్లో అయితే. అండ్ ఇంకా బ్యాక్ టు మా రూమ్ కి, వర్కాలలో రూమ్ కి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ మీకు ఈ వీడియోలో ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మన ఛానల్లో వీడియోస్ చెక్ చేసి ఛానల్లో వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఇంకా ఎటువంటి కంటెంట్ కావాలనేది కామెంట్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.